నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. తెలుగు నేలపై ఆది మానవుడు నడిచిన అద్భుత ప్రదేశం. ఒకప్పటి అఖండ భారతంలో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడు అనే చరిత్రకు కీలక సాక్ష్యం. ఖండాలు దాటిన ఆది మానవుడి మజిలీకి ఆంధ్రప్రదేశ్లోని జ్వాలాపురమే సజీవ సాక్ష్యం. నంద్యాల జిల్లాలోని ఆ ప్రాంతం ఓ రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చివేసింది. చరిత్ర చెబుతున్నట్లు 60,000 ఏళ్లు కాదు, 74,000 ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అనే కొత్త విషయాన్ని జ్వాలాపురం రుజువు చేస్తోంది. అసలు ఆది మానవుడికి ఆంధ్రాకు ఉన్న లింక్ ఏంటి? ఆది మానవుడి ప్రస్తావన చరిత్ర పుస్తకాలలో ఉంది. అదే ఆది మానవుడి ఆనవాళ్లు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జ్వాలాపురంలోని అరుదైన బూడిద క్రింద దాగుంది. ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని స్థానికులు ఆ బూడిదను టన్నుకు 1000 చొప్పున అమ్మేసుకుంటున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సుమారు 74,000 ఏళ్ల క్రిందట ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం భూమిపై 10 ఏళ్ల పాటు ఉంది. ఆ విస్ఫోటన వెదజల్లిన లావా బూడిదలా మారి ఓ పొరలా భూమి మొత్తాన్ని కప్పివేసింది. సూర్యకాంతికి అడ్డుగా మారింది. దాంతో మంచు యుగం నాటి పరిస్థితులు ఏర్పడి మానవజాతి అంతా అంతరించే ప్రమాదంలో పడింది. కొంతమంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బ్రతికి బయటపడ్డారు. ఆ లావా భారత్లోనూ కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలోనూ పెద్ద ఎత్తున బూడిద పేరుకుపోయింది. ఈ లావా బూడిదను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరల కిందే ఆది మానవుడు వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. సుమారు 60,000 ఏళ్ల క్రితం ఆది మానవుడు ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడు అనేది ఎప్పటి వరకు శాస్త్రవేత్తల్లో ఓ అంచనా ఉండేది. కానీ 74,000 ఏళ్ల క్రితమే ఆది మానవుడు ఏపీలో సంచరించాడు అనే కొత్త ప్రతిపాదనను జ్వాలాపురం తెరపైకి తీసుకొచ్చింది. ఒక రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చివేసింది ఈ ప్రాంతం. జ్వాల అంటే అగ్ని. అగ్నిపర్వతం బూడిద పడిన ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి జ్వాలాపురం అనే పేరొచ్చింది అని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ఊరికి దగ్గరలోని రాతి గుహల్లో ఆది మానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటినే పెయింటెడ్ రాక్ షెల్టర్స్ గా పిలుస్తారు. ఇవన్నీ ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు జ్వాలాపురంలో దొరికిన పరికరాలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. కాబట్టి 74,000 ఏళ్లకు ముందే మనిషి ఇక్కడకు వచ్చి ఉండవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఆధునిక మానవుడి గమనాన్ని మన దేశంలో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా జ్వాలాపురం నిలిచింది. కానీ ఇదంతా గతం కాబోతోంది. ఎందుకంటే ఈ బూడిద క్రింద ఉన్న ఆది మానవుడి చరిత్ర కనుమరుగు కాబోతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దాదాపు 90% బూడిద మాయమైపోయింది. ఇంకా బూడిద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అందులోని చెట్ల అవశేషాలు, మనుషుల ఆయుధాలను వేరుచేసి బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు చాలానే ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి ఉమ్మడి కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహలు చాలా కీలకమైనవి. భారతీయ పునరావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మొదటిసారి ఈ గుహల గురించి తెలిపారు. మళ్ళీ ఈ గుహల్లో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్టులు గాలిస్తున్న నేపథ్యంలో ఈ జ్వాలాపురంలో ఆది మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. 2004 నుంచి 2 ఏళ్ల పాటు ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఆ సమయంలోనే ఇది అగ్నిపర్వతపు లావా వల్ల ఏర్పడిన బూడిదగా గుర్తించారు. ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాలలో బయటపడిన వస్తువులను కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ముఖ్యమైన అవశేషాలను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిసరాలు మానవజాతి చరిత్రకు, భారతదేశ రాతియుగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను స్థానికులు విధ్వంసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.